తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ముదురుతోందా? నూతన విద్యా విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం మధ్య వార్ మొదలైందా? తమిళనాట మళ్లీ హిందీ పేర్లను చెరిపేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరోసారి భాషా యుద్ధానికి తమిళనాడు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. దీంతో హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాట మరోసారి రాజుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కుట్రలను తిప్పికొడతామంటూ డీఎంకే కార్యకర్తలకు లేఖ రాశారు. ఆధిపత్య ధోరణి ప్రతిఘటించడం, మాతృభాషను కాపాడుకోవటం డీఎంకే రక్తంలోనే ఉందన్నారు స్టాలిన్. ఢిల్లీ పాలకులు తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దాలనుకుంటే కుదరదని తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పారు. కేంద్రం విద్యారంగానికి కేటాయించాల్సిన నిధులకు జాతీయ విద్యా విధానం అమలుకు ముడిపెట్టిందని, త్రిభాషా విద్యా విధానాన్ని అమలు చేస్తేనే ఆ నిధులిస్తామంటూ బ్లాక్మెయిల్ కు దిగుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ హిందీ వ్యతిరేకోద్యమం కోసం అంతా నడుం బిగించాలన్నారు. 1965లో డీఎంకే నేతృత్వంలో హిందీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిందని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడులో లోక్సభ స్థానాలు 39 నుంచి 31కి పడిపోతాయని, దీనికి తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు స్టాలిన్. జనాభా నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించి దేశాభివృద్ధికి పాటుపడితే తమకు శిక్ష విధించారని ఆరోపించారు స్టాలిన్. ద్రవిడ ఉద్యమాన్ని విపరీతంగా ఎగదోస్తున్నారు. ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి తమిళనాడులో దాదాపు అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా సూత్రాన్ని హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషను అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని తిరస్కరించడంతో వివాదం మొదలైంది. హిందీని ప్రవేశపెట్టేందుకు తమిళ సర్కార్ ససేమిరా అంటోంది. హిందీ కారణంగానే ఉత్తరాదిలో ప్రాంతీయ భాషల పరిధి తగ్గిందని, హిందీ వస్తే తమిళ ప్రభావం కూడా తగ్గుతుందని వాదిస్తోంది స్టాలిన్ సర్కార్. భోజ్పురి, బీహార్, హర్యానీ భాషలను గుర్తు చేస్తున్నారు. అయితే తమిళ ప్రభుత్వ వాదనను కేంద్రం కొట్టి పారేస్తోంది. విద్యార్థులకు అదనంగా మరో భాషను నేర్పడం వల్ల నష్టం ఏముంటుందని ప్రశ్నిస్తోంది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు విద్యా నిధులు అందజేయబోమని హెచ్చరించింది. और आप सभी की क्षमा प्रार्थना के साथ मेरी बात की शुरुआत करता हूं, क्योंकि मैं विश्व की सबसे पुरानी भाषाओं में से एक महान तमिल भाषा में मेरी बात रख नहीं सकता, इसलिए मैं आप सभी से क्षमा मांगता हूं. హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈ వివాదం తెరపైకి రావడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భాషాభిమానం ఉండాలి కానీ మిగతా భాషలపై ద్వేషం ఉండకూడదని చెప్తున్నారు విశ్లేషకులు. వాళ్ళు ప్రాణాలను కూడా సమర్పించేటందుగా సిద్ధపడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థితి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకు అంటే ఈనాడు తెలుగు భాష యొక్క పరిస్థితి చాలా దయనీయమైన స్థితిలో ఉంది. భాషను పరిరక్షించుకోవడమే కాకుండా ఉపాధి దిశగా కూడా తెలుగు భాష ముఖ్యంగా రావాలి. అలా వచ్చినట్లయితే మన భాషను మనం పరిరక్షించుకోవడమే కాకుండా దేశ భాషలందు తెలుగు లేస్తున్నటువంటి కీర్తి కూడా ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకురాగలుగుతున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి భాషా స్థితినిగా గమనిస్తే అక్కడ డిగ్రీ స్థాయిలో 3 సంవత్సరాలు కూడా 6 సెమిస్టర్లు తెలుగు పాఠ్యాంశాలుగా ఉంది, బోధనాంశంగా ఉంది, ఉపాధి కలుగుతుంది. కార్పొరేటివ్ కళాశాలలో కూడా ఎక్కడ మనకి తెలుగు భాష కనిపించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకు అంటే అక్కడ సంస్కృతాన్ని తీసుకుంటున్నారు. ఆ సంస్కృతాన్ని కూడా ఏ విధంగా తీసుకుంటారో మనకందరూ కూడా తెలిసిన అంశమే. మేము సంస్కృతానికి వ్యతిరేకం కాదు, కానీ సంస్కృతాన్ని సంస్కృతంలోనే రాసుకోవాలి, హిందీని హిందీలోనే రాసుకోవాలి. అదేవిధంగా తెలుగు భాషకు అన్యాయం జరుగుతుంది అంటే అక్కడ తెలుగు తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. మార్కులు రావాలనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు తప్ప భాష మీద మాత్రం కూడా లేకుండా పోయింది. తమిళనాడులో 1965 హిందీ వ్యతిరేక ఉద్యమం హింసాత్మక సంఘటనలతో 2 నెలల పాటు సాగింది. 2 పోలీసులతో సహా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి హిందీయేతర రాష్ట్రాలు కోరుకున్నంత కాలం ఇంగ్లీష్ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. దీంతో అల్లర్లు, విద్యార్థుల ఆందోళనలు సద్దుమణిగాయి. 1967లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికారిక భాషల చట్టాన్ని సవరించింది, ద్విభాషా విధానాన్ని నిర్ధారించింది. 1968, 1986లో కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. హిందీ భాష తప్పనిసరి అని కేంద్రం ప్రకటిస్తున్నప్పుడల్లా దాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో ఉద్యమాలు సాగుతుండడం పరిపాటిగా మారింది. ఒకప్పుడు రాష్ట్రం కోసం పోరాడుకున్నాం, ఈరోజు మళ్ళా భాష కోసం పోరాటం. మొత్తానికి తెలుగువాడి బ్రతుకంతా పోరాటాలతోనే గడిచిపోయేట్లుగా అనిపిస్తుంది. ఈ రోజు మళ్ళా కొత్త సమస్య ఏంటి? ఇక్కడ తెలుగు గడ్డ మీద తెలుగు భాషను ఎలా నిలబెట్టుకోవాలి అని కొంతమంది ఉద్యమకారులు, భాషాభిమానులు ఇదవుతూ ఉంటే,
మళ్ళా ఈరోజు కొత్త విషయం ఏంటి అంటే మళ్ళీ హిందీ భాష ఒకటి. త్రిభాషా సూత్రానికి మనం వ్యతిరేకం కాదు, కానీ వాస్తవంగా త్రిభాషా సూత్రము దక్షిణాది రాష్ట్రాల మీదే కానీ ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి సంబంధం లేదు. అంటే ఈ దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు ఈ తెలుగు, తమిళము, కన్నడము, మలయాళం వీళ్లకు మాత్రమే, వీళ్ళ మీద నెత్తిన రుద్దడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు, కానీ ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకు మాత్రం వాళ్ళు తమిళమో తెలుగో వాళ్ళు నేర్చుకోరు. ఎందుకు అంటే అంతే, అంటే దేశం మొత్తం హిందీ నేర్చుకోవాలి, హిందీ వాళ్ళు మాత్రం ఇతర భాషలు నేర్చుకోరు. తమిళ భాషాభిమానం ఎక్కువ, అందులో సందేహం లేదు. వాళ్ళకి ఆ మాత్రం అభిమానం ఉండబట్టే ఈ రోజుకు కూడా తమిళనాడులో తమిళ భాష బ్రతుకుంది. తమిళ భాషను తమిళులు చాలా ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళ భాషకి. అటువంటిది వాళ్ళు మాకు హిందీ వద్దు, తమిళ ముద్దని చెప్పేసి ఎక్కడికక్కడ ఎక్కడైతే హిందీ బోర్డులు కనిపిస్తున్నాయో హిందీ బోర్డుల పైన కూడా మనకి బ్లాక్ పెయింటింగ్ పోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే భాషా అభిమానులు ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా మాతృభాషే ముద్దు, అంటే తెలుగు భాషను కంపల్సరిగా ఈ యొక్క ప్రాచీన హోదా కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని చెప్పేసి డిమాండ్స్ అనేవి ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఈ త్రిభాషా సూత్రాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పనిసరిగా ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎక్కడైతే ఈ రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయో ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల్లో కంపల్సరిగా తప్పకుండా మనకి ఈ యొక్క భాషా ఉద్యమాలు అనేవి ఈ రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల మధ్య హిందీ భాష విషయంలో వివాదం కొనసాగుతుండగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మాత్రం దీన్ని చిన్నపిల్లల కొట్లాటగా కొట్టిపారేశారు. అయితే హిందీని బలవంతంగా రుద్దటం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో డీఎంకేని దించేస్తే సమస్య పోతుందని చెప్పారు.